కొన్ని నెలల క్రితం విశాఖ పర్యటనలో ఓ వృద్ధురాలిని పలకరించారు చంద్రబాబు. బాగున్నావా అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించారు. నీకేం కావాలి అని అడిగారు. అందుకు పెద్దమ్మ బదులిస్తూ నాకేమీ వద్దయ్యా, మళ్ళీ నువ్వే రావాలయ్యా అని దీవించింది. ఆమె నోటి వెంట వచ్చిన ఆ మాటే ఇప్పుడు తెలుగుదేశం ప్రచార నినాదంగా మారింది. జాబు కావాలంటే బాబు రావాలి. 2014 ఎన్నికల్లో మారుమోగిన తెలుగుదేశం ప్రచార నినాదం. 5 ఏళ్లు గడిచాయి, మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కొత్త నినాదం అందుకుంది తెలుగుదేశం. మళ్లీ నువ్వే రావాలి అనే నినాదాన్ని హోరెత్తిస్తోంది. ఊరువాడ ఎక్కడ చూసినా అలాంటి ప్రచార చిత్రాలతో జనాన్ని ఆకర్షిస్తోంది. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఆ నినాదంతో యువతకు చేరువవుతుంది. మళ్లీ నువ్వే రావాలి అంటూ 5 ఏళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం సోషల్ మీడియా సైనికులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే ఆ సైనికులంతా విజయవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలనే అంశంపై చర్చించారు. విశాఖపట్నంలో కొల్లిగున్నమ్మ గారు ఇచ్చినటువంటి నినాదం మళ్లీ నువ్వే రావాలయ్యా అంటూ చంద్రబాబు గారిని ఆవిడ కోరిన కోరిక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రులందరి గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ ఆకాంక్ష ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. ఈ ముఖ్యమంత్రి ఇంత ప్రతిభావంతుడు, ఇంత దార్శనికత కలిగినటువంటి వాడు, సంక్షేమాన్ని అభివృద్ధిని జోడుగుర్రాల్లాగా పరిగెత్తిస్తున్నటువంటి వాడు మళ్లీ వస్తే విభజనలో నష్టపోయినటువంటి నవ్యాంధ్ర మళ్లీ ఇంకో 5 ఏళ్ల పాటు అభివృద్ధి పదంలో పరిగెడుతుంది అనేటువంటి నమ్మకం, కోరిక చాలా బలంగా ఈరోజు ప్రజల్లో ఉంది. నిరుద్యోగ వృత్తి ఇవ్వడం, చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఇలాగే సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో రావాలంటే ఖచ్చితంగా బాబు రావాలి. ఆయన తప్ప వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. సీనియర్ సిటిజన్ ఎక్కువ మంది నారా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్రం ఎన్ని సమస్యల్లో ఉందో అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రం దిశ మార్చాలంటే కేవలం అది చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే జరుగుతుంది. అంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. తెలుగుదేశానికి మద్దతుగా ప్రచారం చేసేందుకు కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలకు సెలవులు పెట్టారు. మరో 5 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అందుకే మళ్లీ నువ్వే రావాలి అంటూ ప్రచారం చేస్తున్నట్లు పసుపు దండు చెబుతోంది. మా లాంటి వాళ్ళు చాలా మందికి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశించి సాఫ్ట్వేర్లో మాకు ఒక మార్గం చూపించాడు. ఏదైతే గ్రాఫిక్స్ అమరావతి అంటున్నారో దాన్ని నిజంగా మీరు చూడాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి. మీ అభివృద్ధికి మీరే నాంది పలకండి. ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అప్లిఫ్ట్ అవ్వాలి అంటే గనక తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన నిత్య శ్రామికుడు, 24 గంటలు మా కోసం తాపత్రపడుతున్న మనిషికి మేము ఏ విధంగా ఓట్ అనేది ఆ బూత్ వరకు తీసుకువెళ్ళి ఆయన్ని మళ్ళీ తిరిగి ఆ స్థానంలో కూర్చోబెట్టాలి. మా మెయిన్ మోటో అదండి. నేను ఒక రైతు బిడ్డనండి, ఇప్పుడు ఐటీ నిపుణుడిని. దానికి కారకులు ఎవరు అంటే గంటాపదంగా చెప్పగలం నారా చంద్రబాబు నాయుడు గారు. వంతు ప్రయత్నంగా సోషల్ మీడియాలో ప్రచారం అయితేనేమి అన్ని చేస్తున్నాం. మళ్ళీ ఆయనే రావాలి. చంద్రబాబు మళ్లీ ఎందుకు రావాలనే దానికి 101 కారణాలు అంటూ ప్రత్యేకంగా ఒక ప్రచార పుస్తకాన్ని ముద్రించారు. నవ్యాంధ్రలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఎప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ ముద్రించిన పుస్తకంలోని అంశాలను తెలుగుదేశం సోషల్ మీడియా సైనికులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.